అన్నప్పుడు ఆ 29 గ్రామాల్లో కన్నిచ్చేయి. ఉట్టి మీకు ఊళ్ళలోనే పెడితే కనుక మొత్తం ప్రజాగ్రహం వస్తుందయ్యా. ప్లస్ బాబు గారు అన్నట్టున్నారు కదా సార్, ఒక రోజు స్వయంగా గుంటూరు, తెనాలి, విజయవాడ కలిపి రాజధాని అని అనుకుంటున్నాం, అలా అయితే బాగుంటది అనుకుంటున్నాను ఆయనే అన్నారుగా. విజయవాడే రాజధాని అని ఆయనే అన్నాడండి మొట్టమొదట 14లో. విజయవాడే రాజధాని అని. పోనీ ఇదేమన్నా అసలు కృష్ణా జిల్లాలో అన్న ఉందే అమరావతి? విజయవాడ రాజధానిగా రాష్ట్రం ముందుకు తీసుకెళ్తామని అసెంబ్లీ సాక్షిగా చెప్పాడు ఆయన. విజయవాడ గుంటూరు అని కూడా అనలా, విజయవాడ రాజధానిగా అన్నాడు. నేను ఆ రోజు మా పిల్లలకు ఫోన్ చేసి చెప్పా, మనం ఇక పండగ అమ్మ మన ఊళ్ళో వచ్చేస్తుంది రాజధాని అని. అప్పుడు ఓకే అంటే రీసెంట్ గా మొన్న కూడా మొన్న చెప్పాను నేను. అంటుంది ఆయన మాట్లాడటం పేర్లు ఆయనే ప్రస్తావించారు. ఆయన మాటలు అట్లాగే ఉంటాయి, నవనగరాలు అంతే ఉంటాయి, అన్ని అంతే ఉంటాయి. మాటల్లో అద్భుతం ఆయన. ఆ మాటలు వెంటంటే మనకి ఆయన పేరేంటి చాగంటి గారి ప్రవచనం లాగా అద్భుతంగా ఉంటది. ఈయన రాజకీయ ప్రవచనం చెప్తారనమాట. చాగంటి గారు పాప హిందుత్వ ప్రవచనం చెప్తారు కాబట్టి మన మనసులో విలీనం చెప్తారు. ఈయన రాజకీయ ప్రవచనం చెప్తారు, మనం నిజమే అనుకుంటాం. తీరదొస్తాయి మారిపోతుంటాయి, మారినప్పుడు మళ్ళీ మనల్నే కన్నిచ్చేసేస్తారు ఆయన. బేసిక్ సమస్య ఏంటంటే కమిట్మెంట్ ఉంచు నువ్వు. ఇదిగో 29 గ్రామాల డెవలప్మెంట్ తర్వాత విజయవాడ గుంటూరు కలిపితే బాగుంటది. హైదరాబాద్ లో కూడా ఆ తర్వాతలో KPHB కలిపారు, ఇదే కూకట్పల్లి కలిపారు, లేకపోతే LB నగర్ కలిపారు, ఇట్లా కన్విన్స్ చేయవయ్యా నువ్వు.